పులివన్నె నక్క. ఒక చిట్టడవిలో ఒక ముసలి నక్క ఉండేది. ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలనేది దాని కోరిక. ఒకరోజు పొరుగున ఉన్న ఒక పెద్ద అడవికి ఆ నక్క వెళ్ళింది. అక్కడ ఒక పొదలో పులి చచ్చిపడి ఉంది. నక్కకు ఒక ఆలోచన వచ్చింది. పులి చర్మాన్ని జాగ్రత్తగా తొలగించి పులి మాంసాన్ని తినేసింది. ఆ చర్మాన్ని తీసుకెళ్లి ఒక కొలనులో బాగా కడిగి ఎండబెట్టింది. అక్కడకు కొన్ని కొంగలు చేరి ఏమిటి విశేషం అని అడిగాయి. శీతాకాలంలో చలిని తట్టుకోవడానికి ఈ పులితోలు నాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరు దీన్ని జాగ్రత్తగా కుట్టి నాకు ఇవ్వండి. నన్ను మిత్రుడిగా భావించి నాకు ఈ సహాయం చేసి పెట్టండి. నా వల్ల మీకు ఏ అపకారమూ ఉండదు. అంతేకాదు, మిగతా జంతువులు పురుగు పుట్ర నుంచి కూడా మీకు అపకారం జరగకుండా చూసుకుంటాను అని చెప్పింది నక్క. ఇదేదో బాగుంది అనుకుంటూ కొలను పరిసరాలలో ఉన్న సన్నని తీగలను తెచ్చి తమ నైపుణ్యం ఉపయోగించి నక్క శరీర కొలతలకు సరిపడేలా పులితోలుతో చక్కని జుబ్బా కుట్టాయి కొంగలు. పులితోలు జుబ్బాతో చిట్టడివిని చేరిన నక్క ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ దాన్ని తొడుక్కొని ఎవరికీ అనుమానం రాకుండా జుబ్బాను సవరించుకొని గట్టిగా కట్లు కట్టుకుంది. ఒక నీటి గుంటలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తాను అచ్చం పులిలా కనిపిస్తున్నాను అని నిర్ధారించుకున్న తర్వాత ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్ళి కూర్చుంది. పులితోలు కప్పుకున్న నక్కను చూసిన జీవులు సంభ్రమాశ్చర్యాలు చెందాయి. చిట్టడివిలో పులా అని గుసగుసలు ఆడుకుంటా ఆ వార్తను చిట్టడివి మొత్తానికి చేర్చాయి. చిట్టడివిలోని సమస్త జీవరాశి ఆ చెట్టు దగ్గరకు చేరింది. చిట్టడివికి పులి రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఇకపై మీరే మా అడవికి రాజు అని ప్రకటించాయి. నక్క మురిసిపోయింది. అయితే బరువైన పులితోలు కప్పుకున్న తాను అడవిలో తిరగడానికి ప్రయత్నించి చతికిలపడితే అసలుకే మోసం వస్తుందని ఆలోచించింది. మిత్రులారా, మీ అందరి కోరిక మేరకు నేను ఈ చిట్టడివిలోనే ఉండిపోయి వేటగాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను. ఒక పెద్ద అడవిలో ఒక సింహంతో పోరాడి విజయం సాధించాను. కానీ దాని పంజా దెబ్బలకు నా చర్మం చిట్లి ఒళ్ళంతా కట్లు కట్టుకున్నాను. బహుశా నేను ఇక జీవితంలో దూరాభారాలు నడవలేను, వేటాడలేను. నాకు ముసలితనమూ వచ్చింది. గొంతులోనూ మార్పు వచ్చింది. ఎలాగూ నన్ను ఈ అడవికి రాజును చేశారు కాబట్టి నాకు కావలసిన ఆహారాన్ని రోజూ తెచ్చిపెట్టండి అని కోరింది. ఆ రోజు నుంచి ఆ నక్కకు కావలసిన ఆహారాన్ని వంతుల వారీగా తెచ్చి ఇచ్చేవి ఆ చిట్టడివి జీవులు. తన పాచిక పారినందుకు నక్క చాలా సంతోషించింది. ఈ అమాయక చిట్టడివి జీవరాశి మధ్య తన శేష జీవితం నిశ్చితంగా గడిచిపోతుంది అనుకున్నది ఆ నక్క. అయితే తాను కప్పుకున్న పులితోలును కలలో కూడా తొలగించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. రోజు రోజుకు ఆ నక్క అహంకారం ఎక్కువై తనకు ఆహారం తెస్తున్న జీవులపైనే జులుం చెలాయించేది. ఇంకా రుచికరమైన భోజనం తెమ్మని ఆదేశాలు ఇచ్చేది. లేదంటే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించేది. ప్రశాంతంగా ఉండే చిట్టడివిలోకి అనవసరంగా ఈ ముసలి పులిని ఆహ్వానించి రాజును చేసి తప్పు చేశాం అనిపిస్తుంది అని మదనపడ్డాయి ఆ జీవులు. ఒకరోజు కొన్ని పావురాలు నక్కను పలకరించగా తన శరీరంపై క్రిమి కీటకాలు ఉంటే ఏరి పారేయమని కోరింది. పావురాలు ఆ పని చేస్తుండగా అసలు రహస్యం బయటపడింది. ఇది పులితోలు కప్పుకున్న నక్క అని ఇట్టే గ్రహించాయి ఆ పావురాలు. అవి కొన్ని రోజుల పాటు మిగతా జంతువులతో సమాలోచనలు జరిపి ఒక ఎత్తుగడ వేశాయి. ఒక తొండ నక్క దగ్గరకు వచ్చి
ఓ రాజా, మీకు నిత్యం అన్యాయం జరుగుతోంది. ఈ అడవిలోకి కొన్ని నక్కలు చేరాయి. అవి బలమైన జీవులను వేటాడి ఆ నాణ్యమైన మాంసాన్ని ఆరగించేసి తమకు మాత్రం ఒట్టి ఎముకలను పంపిస్తున్నాయి. పైగా ఆ ముసలి పులి మనల్ని ఏమీ చెయ్యలేదులే, దాని ఒంటి నిండా సింహం పంజా దెబ్బలే అని మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పి దూరంగా ఉన్న పొదల్ని చూపించింది. నక్కకు పట్టరాని కోపం వచ్చి, ఇప్పుడే ఆ నక్కలపై దాడి చేసి చూపిస్తా అంటూ చివాలున లేచి పొదల వైపు పరుగు పెట్టింది. అంతే, తాను కప్పుకున్న పులితోలు బాగా ముక్కిపోయి చినిగిపోయి ఉండడంతో చీలికలు పీలికలుగా ఊడిపోయింది. నక్క బండారం బయటపడింది. అక్కడే మాటు వేసి ఉన్న మిగతా జంతువులన్నీ నక్కను ఆ అడవి నుంచి తరిమేశాయి. తన దురాశ వల్లే ఇదంతా జరిగిందని బాధపడుతూ నక్క ఆ అడవి నుంచి దూరంగా పారిపోయింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.